వెల్కమ్ టు పద్మ మీ ఇంటి ఆడపడుచు. ఏందమ్మో ఎప్పుడు లేనిది కొత్త పదం అనుకుంటున్నారా? చెప్తాలేండి కానీ పొద్దున్నే లేచినప్పుడు ఇంతకుముందు అటువైపు చూస్తే చక్కగా మర్రి చెట్టు పచ్చగా కనపడేది. ఈ మధ్య నా చెట్టు నరికేశారండి. ఇక వెల్కమ్ టు పద్మ మీ ఇంటి ఆడపడుచు అని ఎందుకన్నానంటే చాలా రోజులు అవుతుంది మీకు నేను దూరమైనట్టే ఉంది. ఏంటంటే అటు ఇటుగా 4 రోజుల నుంచి వీడియోస్ ఎక్కువ పెట్టలేదు కదా, ఏమన్నా నన్ను మర్చిపోయారో ఏమో అని వెల్కమ్ టు పద్మ మీ ఇంటి ఆడపడుచు నన్ను మళ్ళీ మీకు గుర్తు చేద్దామని ఇలా అన్నా అనమాట. ఇక ఈ వీడియో నిన్న మంగళవారం పొద్దునపాటు వీడియో అండి. పొద్దున్నే ఆలస్యంగా లేచాను, అటు ఇటుగా 5:30 అయింది. వర్షాకాలం అన్న పేరే కానీ ఎండాకాలం లాగే ఉంది అచ్చం. 5:30కే తెల్లంగా తెల్లారింది. సూర్యుడు అప్పుడప్పుడే బయటకు వస్తున్నాడు. ఇక లియోగాడు రోజు ఆలస్యంగా లేస్తాడు కదా, అంటే నేనేమో 4:30 5 ఆ ప్రాంతంలో లేస్తే వాడేమో ఎప్పుడుకో లేచేవాడు. నిన్న నేను ఆలస్యంగా లేచాను, నాతో పాటు వాడు నిద్ర లేచిండు. అసలే ఆలస్యమైందా, వీడితో పెట్టుకుంటే ఇంకా ఆలస్యమైందండి. అందుకే వాడిని అటువైపు రానికోకుండా గేట్ వేసా. ఇంకో బాధ ఏంటంటే వీడు ఇప్పుడు ప్రస్తుతానికి గేట్ తీసాను అనుకోండి, బయటకు వచ్చేసి నానా చికాకు చేస్తాడు. వర్షాలు పడుతున్నాయి కదా, అప్పుడప్పుడు రోడ్డు అమ్మట చిన్న గుంట ఉందలేండి, ఆ గుంటలో నీళ్ళు ఉన్నాయి. బయటకు వదిలిపెడితే చాలు పోయటం, ఆ గుంటలో పొరలాడి రావటం. అందుకే వాడిని అసలు అట్లా బయటికి పోని, ఇట్లా పోతే గీతే ఏమన్నా చైన్ పెట్టుకొని బయటికి తీసుకొని వెళ్తా. కొద్దిసేపు అటు ఇటు చూసుకొని, అంటే వాడు చూసుకొని నాకు అటు ఇటు చూసుకుంటాడు. ఎవరన్నా వాడు ఫ్రెండ్స్ వస్తారేమో చూస్తాడు, అరుస్తుడు. ఇక కొద్దిసేపు ఉంచుకొని బయటికి తీసుకొస్తా. ఇప్పుడు మాత్రం అట్లా తీసుకెళ్ళట్లేదు అనమాట. ఆ బురదలో ఆడితే మళ్ళీ నాకు వాడితో స్నానం చేపించడం ఒక పెద్ద పని. అందుకే రానికోకుండా వాడిని అట్లానే ఉంచేసి అంతా ఒక సూడి చేసా. కల్లాపు కూడా చల్లుతున్నా. సాయంత్రం కల్లాపు చల్లితే ఒక పని తగ్గిద్ది, కానీ అటు ఇటుగా ఒక 4 రోజుల నుంచి ఆ వర్షం పెద్దది కురవట్లేదు, ఏం లేదు. కానీ నైట్ ఏమో కల్లాపు చల్లి ముగ్గేస్తున్నా. ఏ అర్ధరాత్రప్పుడో 4 చినుకులు పడుతున్నాయి, ముగ్గు పోతుంది, ముగ్గే కనపట్ల. మళ్ళీ పొద్దున్నే లేచి ఒక డబ్బా నీళ్ళు చిమ్మి మళ్ళీ ముగ్గేయాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు లేని రేత్రి కల్లాపు చల్లట్ల, పొద్దున పూటే చల్లుతున్నా. అది కూడా ముగ్గు కనపట్టలేదు. 2 రోజులకో 3 రోజులకో కొద్దో గొప్ప వర్షం పడుతుంది కదా, పైన మట్టి అంతా కొట్టుకుపోతుంది, రాళ్ళు మాత్రమే కనపడుతున్నాయి. ఆ రాళ్ళలో ముగ్గేసినా కనిపించట్లేదు సరిగా. ఏదో వేయిపోతే ఎట్లా అని ముగ్గేయటం తప్పితే ఎవరికి కనపట్ల. అదిగోండి 6ంటి బస్సు వెళ్ళిపోతుంది, ఖమ్మం బస్సు. ఇక్కడ 5:15కి 5:30కి 6ంటికి బస్సు స్టార్ట్ అనమాట. ఖమ్మం బస్సు సత్పల్లి నుంచి ఖమ్మం వెళ్తాయి, ఆ బస్సు వెళ్తుందనమాట. ఇక మన ఇంటి ముందు ఉన్న ములక చెట్టు మీద, కొబ్బరి చెట్టు మీద చిలకలు వచ్చి వాళ్తున్నాయండి. పచ్చటి రంగులో పచ్చడి చిలకలు అయ్యేసరికి కనిపించట్లేదు. ఎంత క్లారిటీగా చూపిద్దాం అనుకున్నా ఫోన్ అంత క్లారిటీ రావట్లేదు. ఇక ఇంట్లోకి వచ్చేసా. ముందు స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టేసుకున్నా అండి. వేడి నీళ్ళల్లో కొంచెం జీలకర్ర, వాము, సోంపు అవన్నీ మిక్సీ పట్టేస్తా. అంటే మీకు చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, చాలా మంచిది. నాకైతే చాలా ఉపయోగపడుతుంది. ఎన్నో సంవత్సరాలు, అసలు గుర్తే లేదు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతాను. మేము తోటలో ఉన్నప్పుడే వాడేవాడు, నేను అక్క వాడేవాళ్ళం. అక్క అంటే మా తోటికోళ్ళు. మేమిద్దరం ఇది మాత్రం కంపల్సరీగా తాగుతుండేవాళ్ళం. ఇప్పటికీ అట్లే అలవాటు అయిపోయింది. నేను చెప్తున్నా కదా, మరి దీనివల్ల బక్కగా అయిపోతామని అయితే చెప్పలేను, కానీ లావు అయితే అవ్వం ఎక్కువగా. ఇప్పుడు నేను ఎక్కువ శాతం ఒకేలాగుంటా. మహా అయితే ఒక 2 కేజీలు పెరుగుతా, మహా అయితే ఒక 2 కేజీలు తగ్గుతా, అట్లా అనమాట. తప్పించి ఎక్కువ పెరగటం ఎక్కువ తగ్గటం ఉండదు. మరీ బక్కగా అయిపోను, మరీ లావుగా అయిపోను. చాలామంది అడుగుతున్నారు ఆ పొడి చేసి ఒక వీడియో పెట్టండి అని. నిన్న చేద్దాం అనుకున్నాను, అంటే నేను చేసుకున్న పొడి కూడా వచ్చింది. ఒక వీడియో చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. అంటే అది పూర్తిగా అయిపోతే గుర్తుంటుంది కానీ అయిపోలేదు కదా, అందుకని గుర్తులేదన్నమాట. ఎప్పుడో ఒక వీడియో చేశాను, కానీ మన సిస్టర్లు చాలామంది అడుగుతున్నారు, ఇక ఎక్కడో దూరంగా ఉన్న వీడియో మీరు వెళ్ళి ఏం చూస్తారులే కానీ పొడి చేసుకున్న వీడియో ఒకటి చేస్తాను. మళ్ళీ 2-3 రోజుల్లో ఒక వీడియో చేస్తాను, చూద్దురు. ఇక జీలకర్ర పొడి వేసుకొని గోరువెచ్చని నీళ్ళు తాగాను. ఆ తర్వాత ఇద్దరం కలిసేమో కాఫీ తాగేసాము. వేరే టైం అప్పుడైతే ఏ వ్యవహారం గుర్తుకు రాదు, కానీ కాఫీ తాగేటప్పుడు ఎందుకో ఎక్కడ లేని వ్యవహారాలు గుర్తుకొస్తాయి. అక్కడే ఎక్కువ టైం అయిపోతుంది. కొద్దిసేపు వ్యవహారాలు చేసిన తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేశానండి. పక్క బట్టలు దులిపేసి ఇల్లు ఉడుస్తాను. ఒకప్పుడు నా వంటగది చూసి అక్క ఇల్లు భలేగా ఉంచుకుంటావు, వంటగది భలేగుంది అనుకున్నా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను పూర్తిగా వంటగది చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఒకప్పుడు లాగా లేదు వంటగది. అంతా చెదలు వచ్చి కింద కబోర్డ్స్లు అన్నీ పాడైపోయినాయండి. ఈ ఇల్లు కట్టినప్పుడు ఆ కబోర్డ్స్ చెదల ప్రూఫా కాదా అని చూడలేదు, అవి చెదలు పట్టేసినాయి. తర్వాత ముందు పెట్టి వేయాలని చూసినా లోపల మొత్తం కబోర్డు లోపల మొత్తం పాడైపోయినాయి. ఇక చెదల ముందు పెట్టినా వేస్ట్ అన్నారు. ఇక కబోర్డ్స్కి అంతే వస్తాయి అన్నారు, ఇక పెట్టించలేదు.
వంటగదిలో కింద కబోర్డ్స్ వరకు పాడైపోయినాయి. అందుకే ఎక్కువగా నేను నించున్న దగ్గర స్టవ్ దగ్గర కింద మట్టి మట్టిగా కనపడింది. చాలాసార్లు కడిగా, కానీ ఆ చెదలు అన్నది గోళ్ళకి బాగా అంటుకుపోయింది. ఎంత కడిగినా పోవట్లేదు, మట్టిలాగుంది. ఇక నిన్న ఒక పని తగ్గిందండి. మా వారికి మోటార్ రిపేర్ ఒకటి వచ్చింది, వైనింగ్ చేయటం. అది వైనింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా నేను కూడా తోడుండాలి కాయలు కట్టాలంటే. నిన్న ఏమనుకున్నారో ఏమో కానీ తనకు తెలిసిన వాళ్ళ దగ్గరికే తీసుకొని వెళ్ళారనమాట. అలా వెళ్ళేటప్పుడు నేను కూడా బయటకు వస్తే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో కానీ ఆంజనేయ స్వామి వారి గుడికి నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వియ్యం మంజర్లో ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది. అయితే అక్కడికే వెళ్తున్నారు అనుకుంటున్నాను నేను. ప్రతి మంగళవారం కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తారు, రోజు పూజలు చేస్తారు. మంగళవారం ఇంకా మంచిగా చేసి అన్న ప్రసాదాలు పెడుతుంటారనమాట. ఇక ఇంట్లో పోలకు వచ్చేసి బట్టలు ఉతికేస్తున్నాను. ఇందాక మీరు టీవీ చూశారు కదా, టీవీలో పాపే నా జీవన జ్యోతి అనే సీరియల్ వస్తుంది కదా, 12 గంటలకు కదా రోజు మధ్యాహ్నం వచ్చి పొద్దుపాటు అని చెప్తున్నావు. 12 సీరియల్ వస్తుంది కదా, ఆ టైం అప్పుడు ఇల్లు ఉడుస్తున్నావా అని మాత్రం అనుకోకండి. ఆ సీరియల్ జియో హాట్‌స్టార్లో చూస్తున్నా. పనులు చేసుకుంటూ సీరియల్ చూసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటున్నా. అంటే జియో హాట్‌స్టార్లో ముందే వచ్చింది కదా 12కి వచ్చేదంటే, ఈరోజు జరిగే సీరియళ్ళన్నీ మనం పొద్దున పూట ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు కదా. నైట్ వచ్చేవి కూడా పొద్దున పూట చూసుకోవచ్చు కదా. అట్లా చూసుకుంటూ పనులు చేస్తున్నాను అంతే. బట్టలు ఉతికి స్నానం చేసి పూజ చేశానండి. ఇంతలోనే తెచ్చారు చేపలు. ఒక 15 రోజులు అవుతుంది ఇంట్లో నాన్ వెజ్ వండక. ఈరోజు తినాలనిపించిందంట, తెచ్చారు. ఎక్కువ శాతం ఎప్పుడు చేపలు కొన్నా ఇంటికి తెచ్చిన తర్వాత వారే శుభ్రంగా కడిగి బాగు చేసి ముక్కలు కట్ చేస్తారు. కానీ వారికి వేరే పని ఉండటం వల్ల అంత టైం లేక కొన్న దగ్గరే కట్ చేయించుకొచ్చారు. ఇక వాళ్ళు కడిగి కట్ చేస్తారు కానీ అంత శుభ్రంగా కట్ చేయరు. ఏదో పైన పొలుసు తీసేస్తారు, అదరాభద్ర కడిగి తీసుకొస్తారు. అది నాకు నచ్చక నేను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బండకేసి పాముస్తున్నా. ఒకళ్ళు ఇద్దరు అనుకోకండి, అది బట్టలు ఉతికే బండ మీద ఎట్ట గడిగినావు, మళ్ళీ రేపు ఆ బట్టలు ఎట్లా ఉతుకుతుంది. బట్టలు ఉతికే బండే, అది కడిగే ముందు శుభ్రంగా కడిగే చేపలు శుభ్రం చేసా. చేపలు శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ సర్పేసి అక్కడ కడిగా. నాకు కూడా వాసన వస్తుంది లేని కానీ తప్పదు మరి. ఇప్పుడు ఇళ్ళ దగ్గర శుభ్రం చేసుకునేటప్పుడు అలాంటి ప్రదేశాల్లోనే చేపలు బాగు చేసుకుంటారు ఎవరైనా. ఇక మరి చేపలు శుభ్రంగా ఉండాలంటే అది తప్పదు. ఇక చేపలు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి తీసుకొచ్చి ఒక గిన్నెలో వేసి ఆ ముక్కల్లోకి ఉప్పు, పసుపు, కారం తగినంత వేసేసి అల్లం, వెల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ కూడా ముక్కల్లో వేసి కలిపేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేశాను. ఇక 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద చేపల గిన్నె పెట్టేసి కూరకు సరిపడా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఈ చేప ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు నేను కూర చేస్తున్న ఈ చేపలు కొర్రమీనలంట. అవి నాకైతే తెలియదు, వాటి పేర్లు ఎక్కువ ఏ చేప అని తెలియదు, కానీ మా వారు అన్నారు కొర్రమీనని. ఇక ముక్కలు వేసేసి మూత పెట్టేశానండి. చింతపండు కూడా నానబెట్టాను. చింతపండు అంటే పండు కాదు, చింతపండు నుంచి తీసిన గుజ్జు ఫ్రిడ్జ్లో పెట్టాను. అంటే విత్తనాలు తీసినప్పుడు చిక్కాలు ఉంటాయి కదా, ఆ చిక్కాలు ఉడకబెట్టి దాని నుంచి గుజ్జు తీసి బాక్స్లో పెట్టాను. అదే నీళ్ళల్లో కొంచెం కలిపేసాను అనమాట. ఇంకా ముక్కలు నూనెలో వేసిన తర్వాత సన్నటి సెగ మీద ఒక 10 నిమిషాలు 15 నిమిషాల పాటు ఉంచామనుకోండి, మసాలా మంచి వాసన వస్తుంటుంది. అప్పుడు పులుసు వేయాలి. చింతపండు పులుసును కూరకు సరిపడే అంత ముక్క మునిగే అంత నీళ్ళు పోసేసాను. నీళ్ళు పోసిన తర్వాత గిన్నె పైన ప్లేట్ పెట్టేసి మంట హైలో పెట్టానండి. ఇక పులుసు మంచిగా ఉడికి అటు ఇటుగా ఒక 20 నిమిషాల పాటు మంట ఎక్కువగానే ఉంచాను. పులుసు మంచిగా ఉడికి పులుసు చిక్కబడింది అనుకున్నప్పుడు ధనియాల పొడి కొంచెం, గరం మసాలా 1 స్పూను, కొంచెం అంటే కొంచెం మెంతి పొడి కూడా వేసేసి ఇక కూర రెడీ అయిపోయిందండి. చూడండి, కొంచెం కొత్తిమీర ఉన్నట్టయితే ఇంకా బాగుండేది. టైంకి కొత్తిమీర లేదు, ఇక ఓన్లీ మెంతి పొడి ఒక్కటే వేసాను అనమాట. ఇక మా వారి కోసం చేపల కూర చేశాను, నా కోసం బంగాళదుంప కూర చేసుకున్నాను. 15 రోజులు అవుతుంది ఇంట్లో నాన్ వెజ్ వండక అని చెప్పాను. ఇప్పుడు నేను ఇక్కడ బంగాళదుంప కూర ఎందుకు చేసుకున్నానంటే, ఒక 2 నెలల పాటు నాన్ వెజ్ తినొద్దు అనుకున్నాను. అంటే నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం. 2 నెలలు ఉంటానో ఉండనో చూడాలి. 2 నెలల పాటు అసలు నాన్ వెజ్ తినొద్దు అనుకున్నాను. అందుకే ఈ 15 రోజుల్లో కూడా వారు తీసుకురాలేదు. నేను తిన్నానని వారు తినలేదు, కానీ మనసాక్క ఈరోజు తెచ్చుకున్నారు. నేను తినను అని చెప్పుకున్నాను తప్పితే వారికి చెయ్యను పెట్టను అని అయితే చెప్పుకోలేదు. కాబట్టి వారికి వండి పెడతాను. ఇంకా నేను బంగాళదుంపతో అన్నం తిన్నాను.
మా వారు చేపల కూరతో అన్నం తిన్నారు. సోఫాలో పడుకుంటే లియోగాడు ఆడటం కాదు, ఇప్పుడు లియోగాడిని బయటికి తీసుకెళ్ళాలంట. మాట్లాడితే పోవటం, మా వారు చేయి పట్టుకొని నోటితో లాగటం, ఏది రోడ్డుకి వెళ్ళాలని. వారు అసలు కదలకుండా అట్టే ఉన్నారు. ఇక ఆడింది పోయి రూమ్లో పడుకుంది. ఇక చేపల కూర అమ్మకు తీసుకెళ్తానని బాక్స్లో పెట్టమన్నారు మా వారు. అంటే నాన్నకి మొన్నటి వరకు జ్వరం తగిలింది కదా, అందుకని అమ్మ కోసం అని ప్రత్యేకంగా చెప్పారనమాట. అమ్మ కోసం బాక్స్లో చేపల కూర పెట్టేస్తున్నాను. ఇక ఇంట్లో అల్లం పచ్చడి కూడా ఉంది. మొన్న ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా, వాటిలలో అల్లం పచ్చడి కూడా ఒకటి ఉంది. అల్లం పచ్చడి నాన్న తింటాడు, జ్వరం తగిలింది కదా, నోరు చప్పగా ఉంటుంది కదా. అల్లం పచ్చడి అనుకోండి పుల్లగా తియ్యగా కారంగా ఉంటుంది కాబట్టి ఒక బాక్స్లో కాదు చిన్న డబ్బాలో అల్లం పచ్చడి పెట్టాను, ఒక బాక్స్లోనేమో కూర పెట్టాను. అయితే ఇవన్నీ చదివిన తర్వాత మా వారు మళ్ళీ మోటార్ ఒకటి చూసి రావాలి, అటు వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్తలే అన్నారు. అయితే నేను కూర చేసిన టయానికి అమ్మ వాళ్ళు అన్నం తినటం అయిపోద్ది, బయట అన్నం తినటం కూడా అయిపోద్ది. అంటే వాళ్ళు తొందరగా తింటారు, ఉదయం 9ంటికి తింటారు, మళ్ళీ మధ్యాహ్నం నాన్న 1 గంటకు తింటాడు. అమ్మ అయితే మధ్యాహ్నం అన్నం తింది కానీ నాన్న తింటాడు. ఇక ఎట్లాగో మధ్యాహ్నం కూడా తినేసి ఉంటారు, ఇక సాయంత్రానికి తింటారు కదా అని వారు అన్నారు, నేను మోటార్కి వెళ్ళి వచ్చాక తీసుకెళ్తాలే అన్నారు. సరే మీ ఇష్టం, ఎప్పుడన్నా తీసుకెళ్ళండి, ఎట్లాగో పొగులు తీసుకెళ్ళలేదు, నైట్ అన్నా తింటారు, నైట్ కల్లా మీరు తీసుకెళ్తే చాలేండి అన్న. నైట్ దాకా అయితే ఉండరు కానీ ఏదో ఒక టైంలో వెళ్ళి ఇచ్చొస్తారు, కానీ ఏ టైంలో వెళ్తారని పక్కా తెలియదు, అట్లుంటాయి అనమాట పనులు. ఇక నా గురించి తెలిసిన వాళ్ళు అయితే ఎవరు ఏమనరు, కానీ కొత్తగా చూసేవాళ్ళు అయితే అంటారు, అమ్మకు పంపిస్తున్నావు అత్తగారికి పంపిరా అని. అదిగోండి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎగ్జామ్ జరిగేటప్పుడు పక్క వాళ్ళు ఏం రాస్తున్నారని చదవని వాళ్ళు ఉంటారు కదా, ఏం రాస్తున్నారా అని తొంగి చూసినట్టు నేను కూడా యూట్యూబ్లో కొన్ని కాఫీ కొడుతున్నానండి. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కదా, ఈ మామిడి పండ్లతో ఏమేం చేయాలి, కొత్త వెరైటీలు ఏమన్నా కావాలని చర్చ చేస్తే వచ్చింది. ఏమంటాం, ఎవరన్నా పిల్లలు ఒక పని చేసి పదే నేను చేశాను అని చెప్పుకున్నప్పుడు ఏమంటామంటే, వచ్చాడండి పెద్ద పుడింగిలాగా చెప్తుండు అని అంటామా. అంటే ఇప్పుడు ఈ స్వీట్ పేరు కూడా పుడింగి అంటండి. మన వాళ్ళు యూట్యూబ్లో చాలామంది చేశారు, చూస్తే బాగుంది. ఏమో మనం కూడా చేద్దాము, తింటే ఎలా ఉంటుందో తెలిసిద్ది కదా, బాగుంటేనేమో మీ అందరికి ఇలా చేసుకోండి అని చెప్దాం అనుకున్నా, బాగలేకపోతే బాగలేదనే చెప్దాం అనుకున్నా, అసలు వీడియోనే పెడదాం అనుకోలేదు. ఇక అందుకే ఇప్పుడు ట్రై చేస్తున్నా. పుడింగ్ అంట. మామిడి పండ్లని శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసి ఓన్లీ గుజ్జు వరకు మిక్సీ జార్లో వేసా. అందులోకి ఒక 3 స్పూన్ల పంచదార వేసా, చిన్న స్పూన్ వెళ్ళండి, చిన్న గిన్నెతో ఒక 1/2 గిన్నె పంచదార వేసా. ఒక టీ గ్లాసుడు పాలు తీసుకున్నా కానీ ఎక్కువ పట్టవలేమని 1/2 గ్లాసుడు మాత్రమే పోసా. ఇక ఇవన్నీ కూడా మిక్సీ జార్లో పెట్టా కదా, మిక్సీకి మూత పెట్టేసి ఇలా మిక్సీ పట్టేసా, మెత్తగా మెదిగింది. ఈ మిక్సీ జార్ గురించి చాలామంది అడుగుతున్నారు, ఏ మిక్సీకైనా పనిచేస్తుందని. వీటిని ఏమంటారో నాకు తెలియదు కానీ అవి 4 అరలు ఉన్నాయి కదా, అట్లా 4 ఉన్న మిక్సీలకి ఏటికైనా పనిచేస్తుంది. ఒక్కొక్క మిక్సీకి 6 ఉంటాయి అంట, దానికైతే పని చేయవండి. నాకైతే ఈ మిక్సీ జార్లు మంచిగా పనిచేస్తున్నాయి. చిన్న మిక్సీ జార్లోనేమో కొద్దిపాటి మసాలా కూడా పట్టేస్తున్నా, అలాగే పొడి మసాలాలు మంచిగా మెదుగుతున్నాయి. పెద్ద మిక్సీ జార్లో మాత్రం ఎక్కువ ఇలా జ్యూస్లే పట్టేస్తుందిలేండి, ఇప్పటి వరకు దాంట్లో వేరే ఏమీ పట్టలేదు. చిన్న మిక్సీ మాత్రం రోజు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. ఇక మామిడి పండు మిక్సీ పట్టేశాను కదా, నాన్ స్టిక్ కడాయే పెట్టానండి. మామూలు స్టీల్ది అయితే మాడిపోతుందని నాన్ స్టిక్ వాడకూడదు, కానీ దీని వరకే పెట్టేశా. నాన్ స్టిక్ కడాయి పెట్టేసి ముందు మిక్సీ పట్టిన మామిడి పండు గుజ్జును వేసి అది ఉడుకుతూ కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనిచ్చేసి ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, ఒక 1/2 గ్లాస్ పాలల్లో కలిపేసి ఆ మిశ్రమాన్ని కూడా మామిడికాయ జ్యూస్లో వేసేసాను. అది దగ్గర పడేంత వరకు జల్లీగా అయ్యేంత వరకు కూడా స్టవ్ మీద ఉంచేసి దగ్గరగా అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఆ స్టవ్ మీదే చిన్న గిన్నెలో ఒక 2 స్పూన్ల పంచదార, కొద్దిగా నీళ్ళు పోసేసాను. ఇక అది ఇలా కొంచెం కరిగేసి పంచదార అంతా కరిగి కొంచెం ఎరుపు రంగులోకి వచ్చే వరకు కరగనిచ్చేసి దాన్ని తీసి ఒక బాక్స్లో పెట్టేసి. అయితే నేనేమో ఈ బాక్స్ ఎక్కువైపోయింది, పంచదార పాకం తక్కువైంది, అందుకే ఎంతో అడుక్కి రాలేదు. దాన్ని స్పూన్తో ఆ గిన్నె అంతటికీ అయ్యేలాగా చేసేసి కార్న్ఫ్లోర్ వేసి ఉడికించిన మ్యాంగో జ్యూస్ ఉంది కదా, అది కూడా ఆ బాక్స్లో పెట్టేశానండి. ఇక చల్లారిన తర్వాత
ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా, డీ ఫ్రిడ్జ్లో. అది మ్యాంగో జ్యూస్ అన్నది బాక్స్లో పోసిన తర్వాత కొంచెం కుదిచ్చాను, లోపల ఏమి ఎయిర్ లేకోకుండా కొద్దిసేపు కుదిచ్చి చల్లారిన తర్వాత బాక్స్కి మూత పెట్టేసి చల్లారిన తర్వాత డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక ఎట్లా వచ్చిద్దో ఏమో, ఒక 3-4 గంటల తర్వాత చూడాలి. ఇక అమ్మ వాళ్ళ కోసం చేపల కూర పెట్టాను కదా బాక్సు, ఈ రెటెటో వెళ్ళొస్తారని చెప్పాను. ఎటెటో తిరిగి వచ్చేసి ఇంటి ముందు ఉండే హార్న్ కొడుతున్నారు, తీసురా కూర బాక్స్ ఉన్న బుట్ట తీసురా అని కేకేశారు. ఇక బాక్స్ తీసుకెళ్ళి, అదే బుట్టతో సహా బాక్స్ తీసుకెళ్ళి వారికి ఇస్తే తీసుకొని వెళ్ళారు. ఇక ఇక్కడ ఈ మడ్డి చూసారా ఎట్లుందో, పాత ట్రాక్టర్ ఇక్కడ పెట్టారండి. ఇంతకుముందు మేము వ్యవసాయం చేసే పాత ట్రాక్టర్ ఉంది కదా, పాపం ముసలిది అయిపోయిందిలేండి. దాన్ని మార్చి వేరేది కొనాలనుకున్నారు, కానీ దాన్ని మార్చకుండా వేరేది కొన్నారు. ఇక అది వ్యవసాయం చేయాలంటే పాపం ముసలిది అయిపోయింది, చేయలేకపోతుంది. అందుకనే వేరే ట్రాక్టర్ కొన్నారు. సెకండ్ హ్యాండేలేండి, సీల్ ట్రాక్టర్ అయితే కాదు. అయితే ఆ పాత ట్రాక్టర్ తీసుకొచ్చి మొన్నటి వరకు ఇంటి ముందు షాప్ ముందు పెట్టేశారు. మరి దానికి ఏం లీక్ అయ్యి ఆయిల్ గారిందో ఏమో కానీ అసలు మడ్డిగా తయారైపోయింది. అది ఎట్లా బావాలో ఎట్లా బాద్దో కూడా నాకు అర్థం కావట్లేదు. రోజుకు రోజు నేను మా వారితో అంటనే ఉన్నా, నేను బకెట్లతో నీళ్ళు మొయ్యలేను, కొంచెం ఆడ పెట్టంటే నీళ్ళంటే రేపు కడుగుదాం మాపు కడుగుదాం, రేపు కడుగుదాం మాపు కడుగుదాం అంటున్నారు. అది కడగటం కావట్లేదు. మళ్ళీ వచ్చిన సారల్లా బండి తీసుకురావటం, ఆ డీజిల్ మీద నుంచి అటు పక్కకు తిప్పుతుంటే అటువైపు కూడా అవుతుంది. ఇంక ఇట్లే ఉంటే ఇది అన్నటికీ కాదులే, వారు నీళ్ళు పెట్టమంటే అది ఎప్పటికో చేద్దామంటారు, ఇదంతా ఎందుకులే అని ఇక నేనే నీళ్ళు పెట్టుకొని సరిపేసి చాలాసేపు రుద్దిని, కానీ పైన జిడ్డంతా పోయింది. ఇంకా మరకలాగే కనపడుతుంది. అది ఎప్పుడుకు పోద్దో ఎన్ని రోజులకు పోద్దో. అలా కడిగేటప్పుడు లియోగాడు చికా చేస్తాడని చైన్ పెట్టి అటు మూలన కట్టేసిందిలేండి. కొంచెం వచ్చే పోయే వాళ్ళని వాడు చూస్తూ ఉంటాడు, నాకు తోడుకున్నట్టు ఉంటుంది కదా అని అక్కడ కట్టేశాను. ఇదిగోండి కడగటం అయిపోయింది, ఇటు నుంచి అటు వరకు కడగటం అయిపోయింది. చాలా వరకు శుభ్రపడింది, కానీ ఇంకా లైట్గా ఉంది. మరి దాన్ని ఏం చేస్తే పోద్ది, ఇక కడగగా పోద్దేమో. మీకు మట్టి రాళ్ళల్లో ముగ్గు కనపడలేదు, కానీ ఇక్కడ కడిగా కదా ఎలాగో అని ముగ్గేసా. బాగుంది కదా. ఉబ్బ అయితే మామూలుగా లేదండి, చెమట్లు కారిపోతాయి. అబ్బా అంత కష్టపడి వచ్చాను కదా, మరి చల్లగా ఏమన్నా తినాలి కదా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి, అదేనండి ఆ పుడింగ్ అన్నది ఫ్రిడ్జ్లో పెట్టి మహా అయితే 2 గంటలు అయ్యిందో కాలేదో. ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు చూద్దాం, ముందు ఎప్పుడెప్పుడు చూద్దామని ఎట్లొచ్చిద్ది ఏంటని ఆతృత ఎక్కువ అనమాట. ఇక బయట నుంచి ఇంటిలోకి రాగానే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి బాక్స్ని తీసి ఇలా ప్లేట్లో పెట్టేశానండి. మంచిగా వచ్చేసింది. బాక్స్ని ఇట్లా తిరగలు తిప్పేసి ప్లేట్లో పెట్టేస్తే చక్కగా వచ్చింది. అయితే ఇంకొక గంట ఉంటే ఇంకా గట్టిపడేది, గంట దాకా ఆగలేక తీసాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి. అంటే కార్న్ఫ్లోర్ అంటే ఒక్కోసారి మంచిది కాదంటారు, కానీ అప్పుడప్పుడు చేసి పెట్టండి, నిజంగా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగుంది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ కొట్టండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అసలు తింటా ఉంటే కడుపులోకి వెళ్ళిపోతూ ఉందండి, అట్లుందనమాట. టేస్ట్ చాలా బాగుంది.